ఒరే గోపి, మీ అమ్మని ఏమనకరా. రా గోపి, రా కూర్చో. ఇదిగోరా. ఏంటమ్మా ఇది? నా కష్టార్జితంరా. ఈరోజు నేను కూలి పనికెళ్ళాను. అమ్మా, నువ్వు కూలి పనికి వెళ్ళావేంటి? నేను సంపాదిస్తున్నాగా. నిన్న నువ్వే కదరా అన్నావు నీ నెత్తి మీద అప్పులు పెట్టానని. అందుకే నాకు చేతనైది చేసి కొద్ది గొప్ప నీకు సాయపడి కొంచెమైనా నీ భారం తగ్గిద్దామని. అమ్మా, నేనేదో కోపంలో అన్న మాటని పట్టుకుని నువ్వంత సీరియస్గా తీసుకోవాలా? దాన్ని కూలి పనికి వెళ్ళాలా? నేను నిన్ను బాధ పెట్టాలని పనికెళ్ళలేదురా. నువ్వన్న దానిలో కూడా న్యాయం ఉందనిపించింది. నేను చేయించిన అప్పులకి నా బాధ్యత కూడా ఉందిగా. నువ్వొక్కడవే ఎందుకు కష్టపడి తీర్చాలి? అయినా ఈ 150తో నీ అప్పులు తీరవురా. రే, దానికోసం మరో ఏర్పాటు కూడా చేశానురా. రాణి, లోపలున్న 2 చైన్లు కూడా తీసుకునిరా. వెళ్ళవేంటే అలా నిలబడ్డావే? వెళ్ళి తీసుకురాపో. ఇదిగోరా. ఇవిగమ్మా. ఇవిగోరా గోపి, అవి ఇవి కలిపి మొత్తం 5 తులాలున్నాయి. తీసుకో. అమ్మా, ఏంటమ్మా మంగళసూత్రాలు తీస్తున్నావేంటి? ముందు మెళ్ళ వేసుకో. ఏం కాదులేరా, బంగారం వేసుకుంటేనే సూత్రాలు కాదు. ఇదిగో ఈ పసుపు కొమ్ము కూడా మంగళసూత్రమే. ఇవిగో తీసుకో. అమ్మా, నేనేదో చిరాకులో ఉండి కోపంలో అన్న మాటల్ని మనసులో పెట్టుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ముందు మంగళసూత్రాలు మెళ్ళ వేసుకో. వద్దు బాబు, కన్న కొడుకువి. నువ్వే నన్ను అప్పుల పాలు చేసావు అన్నప్పుడు ఇవి నేను మెళ్ళ వేసుకుని తిరగడం అవసరం అంటావా? నిజంగానే మన కుటుంబానికి ఆస్తి సంపాదిద్దామనే ప్రయత్నం చేశానురా. కానీ నా రాత బాగాక అంతా తలకిందులైపోయింది. నా వల్ల నా 3 లక్షల అప్పు నేనే తీరుస్తాను. కానీ గోపి, నువ్వు మీ అత్తయ్యతో అన్న ప్రకారం నీ పెళ్లి రోజులోపు మాత్రం తీర్చలేను. నేను చచ్చేలోపు తీర్చే చేస్తాను. ఈరోజే కదా నేను మొదటిసారి పనికెళ్ళింది. కూలి డబ్బులు కాస్త తక్కువే వచ్చాయి. పోను పోను పని తెలుస్తుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా అప్పు తీర్చుకున్న మాత్రం నేను చావన్రా. అమ్మా, ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? ఇన్నేళ్లుగా నేను కష్టపడి సంపాదించి మిమ్మల్ని అందరినీ సంతోషంగా చూసుకోవట్లేదా? అమ్మా, ఈ వయసులో నువ్వు కూలి పని చేసి సంపాదించాల్సినంత అవసరం ఏమొచ్చిందమ్మా? వద్దు వద్దు అంటే స్థలం కొన్నావు. అదేగా మనల్ని అప్పులు పాలు చేసింది. ఆ మాట అన్నానే కానీ మిమ్మల్ని అప్పు తీర్చమని చెప్పడం నా ఉద్దేశం కాదమ్మా. ఏదో ఆవేశంలో అన్నానమ్మా, అంతేకాని వేరే ఏ ఉద్దేశం లేదమ్మా. నువ్వన్నావని నేను పనిలోకి వెళ్ళలేదురా. నీ భారం కాస్త తగ్గిద్దామనే వెళ్ళాను. ఇవిగో తీసుకో. ఏంటమ్మా ఇది? నేను ఈ కుటుంబం కోసం చేసే పనిని ఎప్పుడూ కష్టం అనుకోలేదమ్మా. అర్చన మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నేను ఇంకెప్పుడూ ఆ అప్పు గురించి గాని ఆ నగల గురించి గాని ఏవి మాట్లాడను, సరేనా? ముందవన్నీ తీసుకుని పసుపు తాడులో వేసుకో. అమ్మా, నా మనసు కష్టపెట్టకమ్మా ప్లీజ్. ముందవన్నీ తీసుకుని తాడులో వేసుకో. వద్దురా, నేను వేసుకోలేను. తీసుకో. మాట చెప్తుంటే వినవేంటి? అమ్మ రాణి, వెళ్ళి పసుపు తాడు తీసుకురా. సరే అన్నయ్య. నువ్వులేమ్మా. నాన్న ఇట్రా. ఈ సూత్రాల్ని ఈ తాడులో కట్టు. అర్చన, నువ్వురా.
ఇదిగోండి మావయ్య. కట్టునన్నా. అమ్మ రాణి, ఆ చైన్ లోపల పెట్టు. చిన్నప్పటి నుంచి ఎన్నో పెళ్ళిళ్ళు చూశాను, కానీ అమ్మా నాన్న పెళ్లి చూడడం ఇదే ఫస్ట్. ఇంతకాలం చూడలేదన్న చిన్న ఫీల్ ఉండేది, అది కూడా ఇప్పుడు పోయింది. పెళ్లి తర్వాత ఇంకేంటి, భోజనాలే కదా. విందు భోజనాలు ఎలాగో లేకపోయినా ముందు భోజనాలు పెట్టండి. ఆకలిస్తుంది అమ్మ, భోజనం పెట్టు. అవునమ్మా, ఆకలి దంచి వస్తోంది. అర్చన, ఆ ఏర్పాట్లు చూడు. సరే మావయ్య. పాలు అక్కడ పెట్టు. నేనొకటి అడగనా? ఏంటి ఆలోచన? మనసు బాలేదు అర్చన. ఏ? ఎందుకని? ఈ ఇంట్లో వాళ్ళెవరికీ ఏ కష్టం కలగకూడదని ఎన్ని బాధలైనా నేనే భరించాను. నేనెంత కష్టపడ్డా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉండాలన్నదే నా ఆలోచన. కానీ ఈరోజు మా అమ్మ కూలి పని చేసి అప్పు తీర్చే పరిస్థితి వచ్చింది. నేను మా అమ్మని ఎంత బాధ పెట్టుంటే మా అమ్మ అలాంటి నిర్ణయం తీసుకుంటుంది చెప్పు? ఏదో వెళ్ళింది, ఇక నుంచి వెళ్ళదు. అప్పులన్నీ నేనే తీరుస్తానని మాటిచ్చారుగా, మళ్ళీ ఎందుకు ఆలోచన? దాన్ని తలుచుకోవడం ఎందుకు? అది కాదర్చన, మా అమ్మకి ఎలాగైతే నువ్వు పని చేయొద్దని చెప్పానో నీ అమ్మగారితో కూడా ఆ బంగారం విడిపించిచ్చేస్తానని మాటిచ్చాను. కానీ అది మామూలు విషయం కాదర్చన. మా అమ్మ లెక్క ప్రకారం 40 తులాల బంగారం, కానీ మీ అమ్మ లెక్క ప్రకారం 50 తులాల బంగారం. బ్యాంకులో ఉన్న 40 తులాల బంగారాన్ని ఎలాగోలా కష్టపడి విడిపించేస్తాను. అయినా మీ అమ్మగారు ఊరుకోరు, మిగతా 10 తులాల బంగారం కూడా కావాలంటారు. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్చన, ఆ 10 తులాల బంగారం గురించి నువ్వు అసలు ఎప్పుడైనా ఆలోచించావా? లేదు, నేనేం ఆలోచించలేదు. అర్చన, మీ ఇంట్లో వాళ్ళేమో నగ వేసి పంపారంటున్నారు, మా ఇంట్లో వాళ్ళేమో తీరేదంటున్నారు. అలాంటప్పుడు ఆ 10 తులాల నగ ఏమైనట్టు? ఎలా మారినట్టు? నేను అడుగుతున్నానని ఏం అనుకోకు. మా ఇంట్లో వాళ్ళు నగలు వేయలేదనా మీ అనుమానం? అదేంటర్చన అంత మాట అన్నావు? నిజంగా నాకు అనుమానమే ఉంటే ఆ నగ గురించి నేను మా ఇంట్లో వాళ్ళతో గొడవ పడేవాడినా? అంటే ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నగలు తీసుంటారనా మీ అనుమానం? చాచా, మా ఇంట్లో వాళ్ళ నగ తీసుంటారని నాకేం అనుమానం లేదు. కాకపోతే ఆ నగ మాత్రం ఇక్కడే మిస్ అయిందని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ నగనసలు ఎవరు తీసినట్టు? అంటే నేను మార్చాననా? అర్చన, ఏంటా మాటలు? నా ఉద్దేశం అది కాదు. నీ నగలు నీకు తెలియకుండా తీయడం, పైగా ఒరిజినల్ నగ ప్లేస్లో గిల్ట్ నగని పెట్టడం, ఇది కొత్త వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు అర్చన. ఎవరో బాగా తెలిసిన వాళ్లే చేసుండాలి. అది కావాలని చేసిన పనే. కాకపోతే వాళ్ళు ఈ పని దొంగతనం చేయడానికి చేశారా, లేకపోతే మన 2 కుటుంబాల మధ్య పగల్ని రగల్చడానికి చేశారా అనేది
తెలుసుకోవాలి. ఎందుకు ఇలా చేసుంటారో అర్థం కావట్లేదు. అర్చన, పెళ్ళైన కొత్తలో నీ నగల్ని నువ్వెవరికైనా చూపించావా? ఉమ్, బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ చూశారు. నగలు వేసుకున్నప్పుడు చూసారా, విడిగా చూసారా? పెళ్లి కూతురిగా ఒంటి మీదున్నప్పుడు చూశారు. పెళ్ళి అయిన తర్వాత ఇంకెవరికైనా చూపించావా? లేదు, అన్నీ తీసేసి దాచాను. దాని తర్వాత ఈ ఇంటికి వచ్చినప్పుడే వేసుకున్నాను. అర్చన, ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఆ నగలు ఇంకెవరికైనా చూపించావా? బాగా ఆలోచించి చెప్పు. ఆ, ఒకరోజు కవిత మన ఇంటికొచ్చింది. తను వేసుకొచ్చిన నగలు చూపించింది. నా పెళ్లి నగలు చూడలేదు, చూపించవా అని అడిగితే చూపించాను. ఆమె తప్ప ఇంకెవరూ నా నగలు చూడలేదు. అర్చన, కవిత నగలు చూస్తున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? అవును, అక్కడే ఉన్నాను. బాగా ఆలోచించి గుర్తు చేసుకుని చెప్పు. కవిత నగలు చూస్తున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఉమ్, ఆ రోజు కవిత ఏదో వ్రతం ఉపవాసం అని చెప్పి గుడి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చింది. ఆ, ఆ తర్వాత కొంచెం సేపు ఆగి తన నగలు చూపించింది. నా నగలు చూసింది. తనకప్పుడు ఎక్కిళ్ళొచ్చాయి. నేను మంచినీళ్ళు తెచ్చిచ్చాను, మంచినీళ్ళు తాగింది, వెళ్ళిపోయింది. కవిత నగలు చూసి వెళ్ళిపోయిన తర్వాత అన్ని నగలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నావా? ఉమ్, అన్నీ అక్కడే ఉన్నాయి. దాని తర్వాత బీరువాలో పెట్టి తాళం వేశాను. అర్చన, ఆ తర్వాత ఆ నగలు ఇంకెవరికైనా చూపించావా? లేదు, చూపించలేదు. అంటే అలాంటప్పుడు కవితే ఆ నగెందుకు తీసుండకూడదు? తనకేం అవసరం? మంచి ఉద్యోగం, చేతి నిండా సంపాదన. మన నగలు దొంగిలించాల్సిన అవసరం తనకేంటి? కవితను అనుమానించడం తప్పు. చేతి నిండా సంపాదించే వాళ్ళు దొంగతనం చేయకూడదని చట్టమేం లేదుగా. అలాగే లేని వాళ్ళు దొంగతనం చేయాలని రూలేం లేదుగా. అది వాళ్ళ బుద్ధిని పట్టుంటుంది. మంచి చెడులకు పక్కనే ఉండి నన్ను ఓదార్చింది కవిత. నాకు అక్కలాంటిది. పైగా మా వదినికి ఫ్రెండు. అర్చన, నేను కవిత దొంగతనం చేసింది అనట్లేదు, అనుమానించానని చెప్తున్నాను. అనుమానించడంలో తప్పే ఉంది. ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఆ 10 తులాల నగలు, అంతే కదా? మా అమ్మతో నేను మాట్లాడతాను, సరేనా? అర్చన, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎందుకు కవితను సపోర్ట్ చేస్తున్నావు? ఆ రోజు నగలిపోయినప్పుడు నేను మా నాన్నే అనుమానించాను. ఆ విషయం నీకు తెలుసుగా. నానే వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించి అవమానించినట్లే. కవితను అనుమానించినా అంతే. అర్థం చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? రాత్రంతా ఆలోచించాను, నిద్ర పట్టలేదు. ఏం ఆలోచన? కవిత గురించి. ఈ విషయం గురించి నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం కదా. నువ్వెంత సమర్థించినా ఆ రోజు నువ్వు నగలక్కడ పెట్టి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కవితే ఆ నగ తీసుంటుందని నాకు అనిపిస్తోంది. నేను ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తే ఎలా? నేను ఈ విషయాలు ఎంత వివరంగా చెప్పినా నా మాటలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ. మళ్ళీ మళ్ళీ అదే మాటలు. సర్ది చెప్పుకోవడానికి ఇది మామూలు విషయం కాదర్చన. 10 తులాల బంగారం అంటే దాదాపుగా 1,50,000 పైమాటే. ఆ దొంగతనం చేసిన వాళ్ళని ఊరికే వదిలేస్తే వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళకి మనం అలసైపోతాం. అలా అయితే నష్టపోయేది మనమే. అలా చేస్తే దొంగతనానికి సహకరించినట్టు అవుతుంది. అది కూడా దొంగతనం కిందే లెక్క. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలకూడదు. దయచేసి వదిలేయండి. మరో సమస్యకి అవకాశం ఇవ్వకండి. నేనేమీ సమస్యను సృష్టించట్లేదు అర్చన. అయిన సమస్య మళ్ళీ అవ్వకుండా చూడాలన్నదే నా ఆరాటం. ఆ 10 తులాల బంగారం మన 2 కుటుంబాల మధ్య ఎంత దుమారం రేపింది, ఎంత అగాధం ఏర్పరిచింది. అందుకే అలా మళ్ళీ జరగకూడదు. దీనికో ఫుల్ స్టాప్ పెట్టాలి. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు ఏ సమస్య లేదు కదా. ఇప్పుడు ఆవిడ్ని అడిగితే మరో సమస్య అవుతుంది. పైగా
ఈ విషయం వదినికి తెలీదు. తెలిస్తే ఎంత బాధపడుతుంది. అర్చన, అడగకుండా ఉంటే మనమే నష్టపోతాం. మీ వదిన మనసుకు కానీ ఇంట్లో మిగతా వాళ్ళ మనసులకు కానీ కష్టం కలగకుండా ఎలా అడగాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ఎలా అడిగినా వాళ్ళ మనసు కష్టపడుతుంది. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. అర్చన, దయచేసి నా మాట విను. ఈ విషయంలో నిజానిజాలు తేలడం చాలా అవసరం. నేను అడిగి తీరాల్సిందే. ఎందుకింత పంతం? తను పట్టిన కుందేలికి 3 కాళ్ళని ఎందుకింత మూర్ఖంగా మాట్లాడుతున్నావు?